పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నా వల్ల కూడా ఈ అడవికి మంచి జరుగుతుందంటే నాకు అంతకన్నా కావాల్సింది ఇంకా ఉంది. చెప్పండి, మీరన్నట్టే చేద్దాం. మీ ఇల్లు మీ సొంతమేనా? మీరు మళ్ళీ పిలిస్తే అది అడుగుతారనుకోలేదు బాబు. మరి నీళ్ళు ఎలా ఉందని అడుగుతారనుకున్నాను. ఓ అవును, నీళ్ళు ఎలా ఉంది? నువ్వైనా నేనైనా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల నుంచి వచ్చిన వాళ్ళమేనే. మనకంటూ ప్రత్యేకంగా ప్యానం ఉండదే. మా రవిబాబు మాకు దేవుడు, దొంగ కాదు. ఆ చిలిపి కృష్ణుడు కూడా దొంగే. అన్నా, ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది చెప్పన్నా. ఎవరైనా ఏమన్నా అన్నారా? లేకపోతే కిట్టబాబు కనిపించాడా? కిట్టబాబు 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 ఎన్నిసార్లు మన కొండదేవత తెలుసుకొనున్నా నీకు అదృష్టం పట్టేదేమోనే. దురదృష్టపదాన చిన్నప్పటి నుంచి గారాబం చేసినందుకు నాకు మంచి చేస్తే చేసావమ్మా. ప్రతి నిమిషం నువ్వు ఆనందంగా ఉండాలి నీ ఆరాటపడ్డాను చూడు. అందుకేనమ్మా నా మనసుని ఆరళ్ళు పెడుతున్నావు. అన్నా, ఏం జరిగింది? ఏమీ జరగలేదమ్మా, కానీ ఏం జరగకూడదనేదే నా ఆరాటం. అందుకేనమ్మా నా బాధ. నాకు ఆక్రోశం, ఉక్రోశం ఎక్కడ పెరిగిపోయి పగా ప్రతీకారంగా మారతాయోనని భయంగా ఉందమ్మా, భయంగా ఉంది. అన్నా, ఏం జరిగిందంటే చెప్పవు. నువ్వు అంటున్న మాటలను బట్టి కిట్టబాబే నిన్నేదో అన్నాడనిపిస్తుంది. నీకు నా మీదున్న ప్రేమ కంటే కిట్టబాబుకు నా మీదున్న నెట్టం అంత ఎక్కువ కాదు. అన్నా, ఒక తల్లి కడుపునే పుట్టాం, ఒక పంచనే పెరిగాం.
ఈరోజు మధ్యలో ఓరో వచ్చి మనల్ని మన బంధాన్ని ఎక్కడ తెంచేస్తారని భయం. నీకు కిట్టబాబుపై ఇరత్త కలిగిస్తున్నట్టుంది. చెప్పన్నా నువ్వేం చేయమంటే అదే చేస్తాను. ఓకేనా? నీకోసం నా కిట్టబాబుని ఓకేనా? ఇంకెక్కడ ఒగ్గేస్తావు తల్లి? ఎప్పుడైతే నా కిట్టబాబు అని నువ్వు నాతో అన్నావో అప్పుడే నన్ను పరాయవాణ్ణి చేసేసావు. లేకుంటే మన కిట్టబాబు అనేదానివి. అది కాదన్నా, కిట్టబాబు అంటే నీకు ఇష్టం ఉండట్లేదేమో అని అలా అన్నాను. అయినా అసలు ఏం జరిగింది? ఎప్పటి నుంచో తను తప్పించుకొని తిరుగుతున్నా పనిలో ఉన్నాళ్లే అని సరిపెట్టుకున్నాను. కానీ ఈరోజు తల తిప్పుకొని తిరుగుతుంటే నేను అనుకున్నది తప్పని అర్థమైంది. కావాలనే తప్పించుకొని తిరుగుతున్నాడు. కిట్టబాబు కనిపించాడా? కనిపించాడు. మీతో మాట్లాడాలి అంటే చాలా పనులున్నాయి, తర్వాత మాట్లాడదాంలే అని వేరెవరితోనో మన పొలంలో మాట్లాడుతున్నాడు. ఇంజనీర్లు. ఒకవేళ పొలంలో మోటార్ బాగా వేయడానికి ఎవరినైనా పిలుచుకొచ్చాడేమో. ఎంత మైకురాలు అమ్మా! మన అయ్య మనకిచ్చింది మన్యం మొత్తం కాదు, ఎకరం మాన్యం. దానికి అంతమంది పెద్దలు కావాలా? ఇన్నాళ్ళు మనం వ్యవసాయం చేసుకోవట్లేదా? అదే అన్నా, ఆ వ్యవసాయాన్ని పెంచడానికే కిట్టబాబు ప్రయత్నిస్తున్నాడేమో. వ్యవసాయాన్ని ఫలసాయాన్ని పెంచితే పర్వాలేదమ్మా, సమస్యని పెంచితేనే. మన పరిస్థితి, ముఖ్యంగా నీ పరిస్థితి ఏందని ఆలోచిస్తున్నానే. పిచ్చిదానా, నా ప్రేమ భయం అంతా నీకోసమేనే. నువ్వు కూడు తిను, నేను మళ్ళీ వస్తాను. బాబు, హాయ్ నీలు. ఏంటి ఎలా ఉన్నావు? అంటే నేను చాలా బిజీగా ఉండి రాలేకపోయాను. అందుకే నేను వచ్చాను. ఎందుకంత శ్రమ? నాకు వీలైనప్పుడు నేనే వచ్చేవాడిని కదా. అలా అంటూనే మీరు రావడం లేదుగా, నన్నే రప్పించారు కదా. ఓకే, వచ్చావు కదా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. పోతాను బాబు, పోతాను. కానీ ఒక విషయం, నాతో ఇదివరకు ఉన్నట్టు ఇప్పుడు ఉండడం లేదు. వచ్చావు కదా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. పోతాను బాబు, పోతాను. కానీ ఒక విషయం, నాతో ఇదివరకు ఉన్నట్టు ఇప్పుడు ఉండడం లేదు. ప్రతిరోజు నన్ను చూడకుండా ఉండలేననేవారు. నేను కనబడకపోతే నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చి నన్ను చూసి వెళ్ళేవారు. ఇప్పుడు నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే పొమ్మంటున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. నేనేమైనా తప్పు చేశానని మీరు అనుకుంటున్నారా? లేక నేను నిజంగానే తప్పు చేశానా? చెప్పండి బాబు, చెప్పండి. హే కమాన్, చూడు నీలు, ఎవరైనా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇలా అస్తమాను కలుసుకుంటున్నారంటే అది ప్రేమను అనుకోకూడదు. వాళ్ళకి పని పాట లేదని అర్థం. నిజం చెప్పాలంటే అప్పుడు నేను చాలా ఖాళీ, అందుకే ఎక్కువ టైం దొరికేది, నిన్ను కలిసేవాడిని. ఇప్పుడు నాకు పని ఉంది, అందుకే కలవలేకపోతున్నా. ఇదొక లాజిక్ పాయింట్. అయినా నీలు, నేను కష్టపడుతుంది నీకోసమే కదా నీలు. నిజమా బాబు? అవును. ఏది ఇంకొకసారి ఆ మాట చెప్పండి. నేను కష్టపడుతుంది నీలు కోసం. ఆహా, తర్వాత నీకోసమే. ఆహా
తర్వాత తర్వాత ఆ, నేను కష్టపడుతున్నది నీకోసమే నీలు అదేనా? చాలు బాబు చాలు. నా పేరు మీ నోటి వెంట వినాలని, మీరు అలా పిలుస్తుంటే నన్ను నేనే మర్చిపోవాలని ఇక్కడికి వచ్చాము. చాలా కాలానికి మీ నోటి నుంచి నా పేరు విన్నాను. అది చాలు బాబు. చాలా ఇంకోసారి పిలవనా? పిచ్చిదానా, నీకు పిచ్చి ఎక్కువైంది. సరే సరే, చీకటి పడుతుందేమో, తొందరగా ఇంటికి వెళ్ళిపో, ఓకేనా? కిట్టబాబు, నన్ను కొంచెం ఇంటి దాకా. అమ్మమ్మమ్మ, అస్సలు కుదరదు, చెప్తున్నా కదా, చాలా పని ఉంది. మళ్ళీ కలుస్తా, ఓకేనా? బాయ్ బాయ్ నీలు. ఏంటి హనుమయ్య గారు, దారి కాస్తున్నారు? కొంప తీసి దారి దోపిడియా? అదేం కాదు కిట్టబాబు, నేను ఇటే మా ఇంటికి వెళ్తున్నాను, మీరు ఇటు వెళ్తున్నారు కదా అని ఆపాను బాబు. అయితే లిఫ్ట్ కావాలంటారు. వద్దు బాబు, కాంతంతా అక్కడ దింపండి చాలు. సరే కూర్చోండి. కిట్టబాబు, ఇటు వెళ్ళి వస్తున్నారటి? ఆ తిమ్మప్ప పొలం నుంచి వస్తున్నాను. ఆ చుట్టుపక్కల సదులుగా ఏకసెక్కలాగా ఉండేది ఆ పొలమే బాబు. ఆ తిమ్మప్ప పొలం బంగారం. దాని ఆధారంతో వాళ్ళ జీవితాలు నెట్టుకొస్తున్నారు బాబు. అవును బాబు, మొన్న మోటార్ పంపులు వేయించడానికి నేలను పరీక్షించారట కదా? అవును, కానీ నీళ్లు పడ్డం కష్టం. కట్టం అని నెమ్మదిగా అంటారట బాబు. చాలా కట్టం. అయినా అక్కడేటి ఆ చుట్టుపక్కలే చాలా కట్టం. ఆ తిమ్మప్ప పొలం బంగారం. దాని ఆధారంతో వాళ్ళ జీవితాలు నెట్టుకొస్తున్నారు బాబు. అవును బాబు, మొన్న మోటార్ పంపులు వేయించడానికి నేలను పరీక్షించారట కదా? అవును, కానీ నీళ్లు పడ్డం కష్టం. కట్టం అని నెమ్మదిగా అంటారట బాబు. చాలా కట్టం. అయినా అక్కడేటి ఆ చుట్టుపక్కలే చాలా కట్టం. అయినా తిమ్మప్ప పొలం అంటారా, మరీ కట్టం. అందున అందరూ వర్షం కోసం ఎదురు చూసే తప్ప చేసేదేం లేదు. మరి అమ్మేయచ్చు కదా? కొనేవాళ్ళు ఉంటే వీళ్ళు ఎప్పుడో అమ్మేస్తుంది బాబు. అయినా ఇవన్నీ గిరిజనులైన మాకు ప్రభుత్వం ఇచ్చిన భూములు. మా ఆస్తులు మావే. మరెవరో కొనడానికి చట్టం పెట్టలేదు కదా బాబు. అయినా ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు, మీరు చదువుకున్నారు. ఇక్కడి పొలం, అదే ఉదాహరణకు ఆ తిమ్మప్ప పొలం అమ్మితే ఎంత రావచ్చు? 40 నుండి 50,000 దాకా రావచ్చు బాబు. ఆయన ఇక్కడ పొలాల్లో తిమ్మప్ప పొలమే చదునుగా ఉండేది కాబట్టి. మరి ఆ వచ్చింది తిమ్మప్పకి సరిపోతుందేమో? సరిపోతుంది, కానీ చెల్లి అంటాడికి ప్రతి పిచ్చి. ఆడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చేది ఆడి చెల్లిని ఎక్కడ రాసి రంపని పెడతానని ఆడు మనువు కూడా చేసుకోలేదు. మాలాంటి పెద్దోళ్ళు ఎన్ని మంచి సంబంధాలు తెచ్చినా అదే మాట చెప్పేవాడు. ఆడు ఇక ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోల్చిందే. ఆయన పెళ్లి గురించి తర్వాత, అసలు నీళ్ళు పెళ్లి గురించి ఆలోచించాలి. మరి అంత మంచి పొలం ఉంది కదా, నీలుకి ఆడపడుచు లాంఛనం కింద అందులో సగం ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా? ఎందుకు చేయలేడు? అసలు ఆ మాటకొస్తే మా దూరబంధు కొడుక్కి నీళ్ళని పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఆడి మనసు మేలిం బంగారం, అచ్చం మీలాగే. కట్నమేమి లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ అబ్బాయి పట్టణంలోనే మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అది ఇట్టం లేదు, వద్దన్నాడు తిమ్మప్ప. చెల్లెల్ని సరిగ్గా చూసుకోవడమని భయం వాడికి. ఇక్కడ దిగుతారా? దిగుతాను బాబు, ఇక్కడ ఆపు.
ఈ కొండకి దిగితే మీ ఇల్లు దగ్గరే కదా? ఆ దగ్గరే బాబు. వెళ్ళొస్తాను బాబు. అలాగే హనుమయ్య. ఏందయ్యా ఆ కిట్టబాబుతో వచ్చావు? నేను వస్తుంటే దారిలో ఎదురయ్యాడే, అందుకే అటు బండి మీద వచ్చా. అతనే దింపాడా, నువ్వు దింపమన్నావా? నేనే దింపమన్నానే, ఎలాగ ఇటు వెళ్తాడు కదా అని అడిగాను. వెంటనే అయ్యా పెద్దోరు ఎంత మాట, ఎక్కండి దింపేస్తానన్నాడా? లేదులే, అలా అనలేదు. నేను అడిగితే బావంగానే ముఖం పెట్టి ఎక్కమన్నాడు. మరి నువ్వెందుకు ఎక్కావు? మన కిట్ట బాబే కదా అని అడిగి మరీ ఎక్కాను. తప్పేటి? అది ఒకప్పుడు. ఆ కిట్టబాబు శానా రోజుల నుంచి లచ్చనమావతోనూ రవిబాబుతోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. అంతెందుకు నీళ్ళతోనే సరిగా మాట్లాడడం లేదు. అందుకే అందరం బాధపడుతున్నాం, భయపడుతున్నాం. అసలు నీళ్ళు ఆ కిట్టబాబుని పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. ఆలోచించవలసింది మీరు కాదే, ఆలోచించుకోవాల్సింది ఆ నీళ్ళు. తన బతుకు గురించి తనే ఆలోచించుకోవాలి. పాపం చిన్నపిల్ల, దానికేం తెలుసయ్యా? చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళు చేసిన మనువు చేసుకుని అటు పిల్లలకి ఇటు పెద్దోళ్ళకి ఇద్దరికీ ఆనందంగా ఉంటుంది. ఏమంటావు? ఏమంటాను? నీళ్ళు స్థానంలో నేనుంటే నాకు అర్థమయ్యేదేమో. నాకు అలా కాదు కదా, నాకలా నీళ్ళు పరిస్థితి లేదు కదా. నాకంటే లచ్చనమావంటే ఇట్టం. పెద్దలు మీరందరూ చిన్నప్పుడే మా పెళ్ళి కుదిర్చేశారుగా. ఇంక నువ్వన్నట్టు నాకు నీళ్ళు బాధ ఎలా తెలుస్తుంది? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే